ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ చార్జెస్. ఈ గవర్నమెంట్ అయితే బాగానే నంబర్ 1 అండి. చంద్రబాబు బాగానే చేస్తున్నారండి. 72 సంవత్సరాలు వచ్చిన నంబర్ 1 సక్సెస్ చేస్తున్నారండి చంద్రబాబు. లాస్ట్ గవర్నమెంట్ ఏం లేదండి. సగం మంది తాగేసి కొంతమంది సంపాదించుకుంటున్నారు, కొంతమంది తాగుతున్నారు, కొంతమంది తాగేసి చచ్చిపోతున్నారు. చాలా మంది రోడ్ల మీద. ఆయన తాగలేదు, కరెక్టేనండి. ఈ ప్రభుత్వం బాగుందండి, ఆ ప్రభుత్వం అంత ఏం లేదండి. ఆ ప్రభుత్వం కూడా బాగానే ఉంది. అమ్మ ఒడి అని ఆ ఒడి అని ఇస్తున్నారండి. జగన్ అన్న బాగానే ఇస్తున్నారండి. తల్లి వందనం అని అది కూడా ఇస్తున్నారండి. బాగానే ఏంటంటే కొంతమందికి నచ్చట్లేదు, కొంతమంది నచ్చుతుందండి. చెప్తున్నా అండి, ఆ మాట నచ్చలేదా అని కాదు. ఆ ప్రభుత్వం కూడా బాగుంది, ఈ ప్రభుత్వం బాగుంది. ఎక్కువ ఏంటంటే ఈ ప్రభుత్వం బాగుందండి. 76 సంవత్సరాల నుంచి చంద్రబాబు బాగానే చేస్తున్నాడండి. ఆయన ఆ వయసులో కూడా చేస్తున్నా అంటే నంబర్ 1 గ్రేట్. చాలా పెద్ద ఆయన వయసులో. అది అండి. మళ్ళీ చంద్రబాబే రావాలని కోరుకుంటున్నాం అండి. అభివృద్ధి చేస్తానండి. ఇప్పుడైతే ఇంకా కనపడదు. ఆయన చేసే అభివృద్ధి రాబోయే 50 సంవత్సరాలుగా కనపడుతుంది. రాబోయే జనరేషన్కి మన జనరేషన్ ఉంటుంది మేడం. ఎవరైనా సరే మన ఉంటాం కదా, మన పిల్లలకి వాళ్ళ తరానికి నెక్స్ట్ తరానికి పనికి వస్తుంది. అది ఇప్పుడైతే పర్లేదా మేడం. ఇప్పుడైతే ఏదో ఒకటి అందరికీ పని దొరుకుతుంది. అందరూ ఎవరు తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. అయితే ఈ అభివృద్ధి అనేది కంపెనీ అనేది నెక్స్ట్ జనరేషన్కి ఫ్యూచర్లో పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి పనికి వస్తుంది. మరి అభివృద్ధి అంతా గ్రాఫిక్స్ లో చూపిస్తారని అంటున్నారు కదా సార్ ప్రతిపక్షాలు. ఎవరు ప్రతిపక్షం కూడా ఉన్నది దానికోసం ఉంటుందండి. ఇప్పుడు ఉన్నది వాళ్ళైతే గతంలో అభివృద్ధి చేయాల. వాటిని పాల్గొడతాం, ఉన్న కంపెనీ మొత్తం వెనక్కి పంపించడం, అలాంటి పనులు చేశారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా ఖర్చు చేయాల. ఆ నిధులు మళ్ళీ వెనక్కి పోయినాయి. వాళ్ళు గవర్నమెంట్ ఫండ్స్ కూడా వాళ్ళు పథకాలకి వాడుకున్నారు. వాళ్ళు ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటారు? మళ్ళీ ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్కి ఇంకో అవకాశం వస్తే ఆ పనులు మొత్తం పోతుందని ఆశాభావం. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఉందండి ఆయన మాట తిరిగానే ఆయన పరిపాలన? కళ్యాణ్ గారు అయితే ప్రస్తుతం పర్లేదండి. అయితే ఆయన ఇంకా కష్టపడాలి. సంస్థాగతంగా కింద స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మాణం చేయాలి. బాగానే ఉంది, పర్లేదు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. బెస్ట్ అన్ని చేస్తున్నారండి, ఇచ్చిన హామీలన్నీ. అన్ని కొన్ని చేయాలి కదా, చేస్తారు. ఇంకా మరి టైం ఉంది, కొద్దిగా టైం పడుతుంది. మరి వాటికి కూడా చేస్తారు. ఇచ్చిన తర్వాత అలాగే చేయాలి కదా. మరి అంతేకాకుండా మరి అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. మరి మీకేం ఇబ్బందిగా లేదండి? అన్నీ పెరిగిపోయాయి. మరి రేట్లే ఉంటాయి కదా, అన్నీ పెరిగాయి. దాన్ని బట్టి మరి రేట్లు పెరుగుతాయి. దానికి ఏముంది? ఇప్పుడు ఎవరు వచ్చి ఏ గవర్నమెంట్ వచ్చినా పెరుగుతుంది, తగ్గించేది ఉండదుగా. అయితే పోనీ కొద్దిగా చూసి సోన్నట్టు ఏదో కొన్ని పోతే కొన్ని ఉంటాయి. అలాగా ఇంతకు ముందు గవర్నమెంట్లో ఎలా ఉందండి? అది చెత్త గవర్నమెంట్లే, దాని గురించి మనం చెప్పడం లేదులే. అంతే మరి. దేనికి హామీలు ఇచ్చినాయి, ఏదో జనాలు ఏదో డబ్బులు ఇచ్చి పెంచడం అంతవరకే. దాని గురించి అదే అందుకే కదా ఇలా చేసిందే ప్రభుత్వం. అలా చేయబట్టి అలాగే ఉంది. బాబు గారు 4 సార్లు సీఎం అయ్యారండి. ఆయన ఏం చేశారు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఏం పర్లేదు. ఇప్పుడు మరి నాకైతే బాగుంది. మరి ఆ ఫ్యాన్సీ కాబట్టి మేము అలాగే అనుకుంటాం. అది కామన్ అమ్మా. ఎందుకంటే ఏ మూలన జరుగుద్ది. ఇదివరకు పబ్లిక్లో జరిగింది ఏంటి, 4 డబ్బులు వెళ్తే నువ్వు కొట్టడం, మందు విచ్చలవిడిగా ఇవ్వడం అన్నీ జరిగింది. ఇప్పుడు అలాంటి ప్రశాంతంగా ముందు ఇప్పుడు కూడా వెచ్చలవిడిగానే అమ్ముతున్నారు కదా సార్. ఎక్కడ చాటుగా అమ్ముతున్నారు, ఎక్కడ ఊరు చివరిలో అమ్ముతున్నారు సార్. అమ్మట్లేదు కదా. ఎక్కడ అమ్మినా ఒరిజినల్ అమ్ముతున్నారు. ఇదివరకు కలిపి చేసి అమ్మిది ఏం కాదు, మనుషులు చచ్చేవాడు. ఇదివరకు వాడు ఇది తాగుతాడు మానేతాడు, కానీ ఒరిజినల్. ఇదివరకు మనకి ఆంధ్రప్రదేశ్లో బ్రాండ్ లేదు, అన్నీ వేరే. తెలంగాణలో బ్రాండ్ ఉండేది, ఇక్కడ ఉండేది కాదు. మందు విషయానికి కాకుండా మామూలుగా అభివృద్ధి విషయానికి వస్తే ఎలా ఉంది సార్? అభివృద్ధి బాగా జరుగుతుంది కదమ్మా. వాళ్ళు చెప్తున్నా మనం ఎన్నో టీవీలో చూస్తున్నాం. ఏంటి మా ఇప్పుడు అమరావతి ఉంది రాజధాని, దాన్ని డెవలప్ చేస్తున్నారు కదా. ఇది దాన్ని మూలం పడేశారు. కానీ అమరావతి రాజధాని అంటున్నారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు
ఆయన గ్రాఫిక్స్ చూపించారు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చూపిస్తారు ప్రజలకు అని చెప్పేసి అంటున్నారు కదా సార్ ప్రతిపక్షాలు. ప్రతిపక్షాలు 11 ఉన్నాయి, ఆడ ఏం చేస్తాడు? నోరు దూరం వావడం తప్ప. గతంలో అప్పుడు మరి అట్లే ఓడించారు కదా సార్, మరి బాబు గారిని కూడా ఓడించారు కదా సార్. జనాలు ఎటనుకుంటే అటు ఓడిస్తారు కదా సార్. కాదు, జనం అంటే కొత్త ఒక టైపు కదా అని ముందు ఒకసారి ఇచ్చాడు ఛాన్స్. నేను మంచోళ్ళు కదా, నేను పెద్ద దుర్మార్గం, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఆ స్టోరీ అయిపోయింది. అసలు రాజకీయ చరిత్ర అయిపోయింది. ఎందుకు ఏదో చెప్పడం, మాట్లాడడం చేత కానీ ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళ ఓట్లు వేసిన మనకు బుద్ధి లేదు అప్పుడు. మరి ఇప్పుడు బాబు గారు కూడా ఇచ్చిన హామీలు ఎప్పుడు వచ్చినా ఆయన ఇచ్చిన హామీలు చెయ్యరు, నెరవేర్చరని అంటున్నారు కదా ఎవరు సార్. చేస్తారమ్మా? అన్ని ఎవరు చేయలేరు. చెప్పాలి, ఇప్పుడు డబ్బులు ఉండాలా? డబ్బులు లేవని అంటున్నారు. ఇప్పుడు డబ్బులు లేవని అంటే జస్ట్ అంటే క్వశ్చన్ చేస్తున్నారు, అంటే ప్రతిపక్షాలు మాట్లాడడం అన్నమాట. అంటే డబ్బులు లేవని అంటున్నారు మరి, కానీ యోగా డే అని చెప్పేసి 300 కోట్లు ఖర్చు పెట్టే బదులు అదేదో ప్రజల మీద పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఏ అంటారు. మినిస్టర్ ఆర్డర్ అమ్మా, వాడు ఏం చేస్తాడు ఎవడైనా కానీ. ఇప్పుడు మీరున్నారు, మీ పై అధికారి ఉన్నాడు, ఫలానా చేయమ్మా అంటే నువ్వు చేయాలి, అప్పు చేసా నువ్వు చేయాలి కదా, అది పరిస్థితి. అందుకని ఇంకేం కాదు. మరి రానున్న రోజుల్లో ఇదే గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే ప్రభుత్వాలు మారే? డెఫినెట్లీ ఒకవేళ మారిద్దాని అనుకోవట్లేదు. మారదు. ప్రజలు మారుకోరు. ప్రజలు ఎవరమ్మా? డబ్బులు ఇస్తే అమ్ముడు పోయేవాళ్ళు. అలా ఉన్నాయి ఈ రోజుల్లో.